చాణక్య నీతి ప్రకారం మనం నివసించే ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాలలో పొరపాటున కూడా నివసించకూడదని చాణక్యుడు చెబుతున్నారు. ఆ ప్రదేశాలంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో గొప్ప తత్వవేత్తల్లో చాణక్యుడు గొప్పవారు. ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడి సూత్రాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాణక్యనీతిలో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చాణక్యుడి విధానాల్లో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఇంటి నిర్మాణం గురించి చాణక్యుడు కొన్ని ప్రత్యేక విషయాలను వివరించారు. వాస్తవానికి ఇల్లు అనేది ఒక వ్యక్తికి సౌకర్యం, శాంతిని పొందే ప్రదేశం. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. దీనికోసం మీ ఇల్లు సరైన స్థలంలో ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలామందికి తెలియదు. జీవితంలో విజయం సాధించేందుకు ఏ ప్రదేశంలో నివసించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి తనకు గౌరవం లేని ప్రదేశంలో, దేశంలో అస్సలు ఉండకూడదు. కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం చాలాసార్లు వేరే దేశానికి కూడా వెళ్తారు. కానీ వీటిలో దేనికీ అవకాశం లేనప్పుడు అటువంటి దేశాన్ని లేదా ప్రదేశంలో నివసించకూడదు. చాణక్య నీతి ప్రకారం వేదాలు తెలిసిన బ్రాహ్మణుడు మీరు నివసించే ప్రదేశంలో లేకుంటే మీరు ఆ ప్రదేశంలో ఉండకూడదు. ఇది కాకుండా నది, వైద్యుడు లేని ప్రదేశంలో మానవులు నివసించడానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ ప్రదేశాలలో ఉంటే విజయం తథ్యం. ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు లేని చోట స్థిరపడకూడదని చాణక్య నీతి చెబుతోంది. కాబట్టి ఎవరైనా ఈ వ్యవస్థలు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకరు తమ సొంత జీవితాన్ని గడపడం లేదా ఒకరిని పోషించడం, కుటుంబాన్ని పోషించుకోవడం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. ఒక స్నేహితుడు, బంధువు, సహాయకుడు జీవించి ఉండకపోతే విపత్తు సంభవించినప్పుడు మీరు ఎవరి నుంచి సాయం తీసుకోలేరు. ఎందుకంటే మీకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. విద్య విషయానికొస్తే మంచి విద్య, మంచి ప్రవర్తన పిల్లల భవిష్యత్తును మెరుగుదిద్దుతుంది. విద్యా సంస్థలు లేని ప్రదేశంలో పిల్లల చదువు కొనసాగడం అసాధ్యం. అలాంటి చోట నివసించే వారి పిల్లలు చదువుకు దూరమవుతారు. అందుకే ఈ వనరులన్నీ లేని చోట నివసించడం మంచిది కాదని ఆయన. గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.